ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 27వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వనమున రేగిన ధనులకు వదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే. 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.